జానీ డార్లింగ్, మీ సత్యాగ్రహం సక్సెస్. చేయండి సిస్టర్స్, మేం ముగ్గురం బావి దగ్గర కూర్చుని బాగా ఆలోచించి బరువైన నిర్ణయం తీసుకున్నాం. ఇక మీదట మీతో చెప్పకుండా వస్తువులు గాని చీరలు గాని కొనం, ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నాం. మీరు కూడా చెప్పండి రా. అవును గీత, మీరు చెప్పినట్టుగానే చీరలు టపాసులు వాపస్ ఇచ్చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. మీ సంగతి సరేరా, నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటారా. నాకున్నది ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్, అది రాత్రి అయితే 2 పెగ్గులు మందు కొట్టడం. ఎవరితో పడితే వాళ్ళతో కొట్టను రా. నా పెళ్ళం తన సొంత చేతులతో గ్లాస్ లో సోడా పోసిస్తేనే తాగుతాను రా. ఎందుకో తెలుసా, ఆడది మందిస్తే కిక్కెక్కుతుందని కాదురా, చేసేది తప్పైన పెళ్ళంతో చెప్పి చేయాలి. ఓకే, మెక్డవల్ బ్రాంతి కంటే స్వచ్ఛమైన నా హృదయాన్ని మల్లెపువ్వు కంటే తెల్లనైన నా భార్య అర్థం చేసుకోలేనప్పుడు ఈ పండుగలు ఎందుకు, ఈ చీరలు ఎందుకు, ఈ సార్లు ఎందుకు? ఇవ్వవే, ఆ చీర ఇచ్చేసేయ్. తిరిగి చిచ్చుబుట్టే కదరా, నీకు ఈ కొత్త చెట్టు కూడా ఉండడానికి వీల్లేదు. ఇవరా ఇవరా చిన్న పిల్లలు వాళ్ళని ఎందుకు ఏడిపిస్తారు? వేసిన డ్రెస్ తీసేస్తే వాళ్ళు డంగైపోరు. నా పిల్లలకి పండగకి కొత్త బట్టలు వేసుకున్న రాత కూడా లేదా? పసి వాళ్ళకి ఆశ పెట్టి మోసం చేస్తారేంటండి? మోసం తెలుసుగా, పసి పిల్లల్ని మోసం చేయకూడదని తెలుసుగా. అంత ప్రేమల దాని అయితే పిల్లలకి ఏం చేయాలి? ఈ పాటికి గుడ్డు పులుసు చేసి పిల్లలకి ఫుడ్ పెట్టాలి. వాళ్ళ బాబుకి మందులో నంచుకోవడానికి కోడి పకోడీ చేసి పెట్టాలి. చేసావా? చేసావే? నేను మాత్రం చేయనున్నానంటే ఆ చీర ఇలా ఇవ్వండి, పదండ్రా. ఏవండి, వెళ్ళి మందులోకి 2 జాడాలు తెచ్చుకోండి. పతివ్రత అంటే ఇలా ఉండాలరా. వస్తాను రా బావా. ఒరే బావా, మనం బాలందిస్తే వాడు గోలేసాడేంట్రా? ఇప్పుడు నేనేస్తాను సోలోగా గోలు. చూడు జానీ, జానీ డార్లింగ్, ఇటు రామ్మా. ఈ చీర చూసావా? ఈ చీరని నువ్వు బొడ్డు కిందకి ఒడ్డుగా కట్టుకుని బెడ్ మీదకి వస్తే నేను తారాజువలాగా రెచ్చిపోను. జానీ, నేను ఇంత బతిమాలా కూడా నువ్వు కరగలేదు అంటే ఇంకా నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? కాళ్ళు పట్టుకుంటా. చీచి ఏంట్రా చిచ్చి? అప్పు కోసం ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గారి కాళ్ళు పట్టుకోగలింది, సొంత పెళ్ళం కాళ్ళు పట్టుకుంటే తప్పొచ్చిందా? అయినా నేను మీలా కాదురా, నా దారి కాళ్ళ దారి. డార్లింగ్, నాకు లైఫ్ లో వైఫే ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్. హాయ్ సిస్టర్, నవ్వింది నా పెళ్ళం. జానీ డార్లింగ్, ఈ ఆనంద సమయంలో నేను నీకు చీర కడతాను, నువ్వు నాకు లుంగి కడుతూ గాని రాత్రికి ఇద్దరం కలిపి 2. కమాన్ బాయ్ సిస్టర్. బైరా బావా, ఇవాటి నుంచి మనకు దీపావళి, పాపం వేళకి శివరాత్రి. కమాన్. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా?